ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ఏంటి మా నాన్నగారనా? ఆయన్ని కాపాడడం ఏంటి? అసలు మా నాన్న ఎక్కడున్నారు? అమూల్య వాళ్ళ అత్త మావల దగ్గర బందీగా ఉన్నాడు. వాట్? వాళ్ళ దగ్గర బందీగా ఉన్నారా? అసలు వాళ్ళు మా నాన్నని బంధించడం ఏంటి శశి? అసలు ఏం జరిగింది శశి? అమ్మా శశి, అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా. డాడ్, ఆ సరోజ వాళ్ళకి మావయ్య గారు దొరికారు. వాళ్ళేమో ఆయన్ని దాచిపెట్టి నాకు ఫోన్ చేసి నన్ను అక్కడికి రమ్మన్నారు. మీ మావయ్య గారు ప్రాణాలతో కావాలి అంటే సిమెంట్ ఫ్యాక్టరీ మా పేరు మీద రాసివ్వండి అని నాతో బేరం పెట్టారు. సిమెంట్ ఫ్యాక్టరీనా? అవును బాలు, ఆ ఫ్యాక్టరీ మాకు రాసిస్తామని చెప్పి మీరు మాట తప్పారు. అందుకే మీ మావగారిని మేము బంధించాం. అది ఇస్తేనే ప్రాణాలతో వదులుతామని అంటున్నారు. ఎంత ధైర్యం వాళ్ళకి! వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. ఇప్పుడే పోలీస్ కేసు పెడతాను. ఆగలుడు, ఆగు. నువ్వు ఆవేశపడకు. మనం ఏమాత్రం తొందరపడినా అక్కడ మీ నాన్నగారి ప్రాణాలు పోతాయి. మా నాన్నకి ఏదైనా హాని తలపెట్టారంటే వాళ్ళు ఎవ్వరూ ప్రాణాలతో మిగలరు. శశి, నువ్వు అడిగిన పేపర్స్ అన్నీ రెడీ చేశానమ్మా. ఏం పేపర్స్ మావయ్య? సరోజ వాళ్ళ కుటుంబానికి ఫ్యాక్టరీని రాసివ్వడానికి పేపర్స్ రెడీ చేశాను అల్లుడు. వాట్? ఫ్యాక్టరీ రాసివ్వాలా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? బాలు, మనం ఫ్యాక్టరీ ఇవ్వాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఫ్యాక్టరీ రాసివ్వడం ఏంటి? లేదంటే వాళ్ళు మావయ్య గారిని ప్రాణాలతో వదలరు బాలు. మావయ్య గారికి ఏదైనా జరిగితే అందరూ నిన్ను నన్ను దోషుల్ని చేస్తారు. మనం ఏం చేసామని మనల్ని తప్పుపడతారు? ఇంట్లోంచి వెళ్ళింది ఆయన. డబ్బు కోసం ఏదైనా చేస్తే అది ఆ సరోజ నాగేంద్రల తప్పవుతుంది గాని అయినా మా నాన్నని ఏదైనా చేస్తే వాళ్ళని ప్రాణాలతో వదులుతానా? నీకు తెలీదు బాలు, మనం ఎక్కడ దొరికిపోతామా, మనల్ని అటాక్ చేద్దామని అందరూ కాచుకొని కూర్చున్నారు. నువ్వే చూసావు కదా, తాతయ్య అత్తయ్య మనల్ని ఎన్నెన్ని మాట్లాడినారో. మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఆ రామ్ ఆదిత్య ఇద్దరు ఊరంతా మావయ్య కోసం తిరుగుతున్నారంట. ఈ మాటలు మనకు అవసరమా చెప్పు బాలు? అవునల్లుడు, క్రమక్రమంగా నువ్వు ఇంట్లో అందరికీ శత్రువుగా మారుతున్నావు. ఆ ఆదిత్య, రామ్ మంచివాళ్ళుగా మారుతున్నారు. ఇంకా ఆస్తి మీ అమ్మ చేతుల్లోనే ఉంది బాలు. ఆవిడ పవర్స్ వాడింది అంటే రామ్, ఆదిత్య ఇంటికి తిరిగొచ్చేస్తారు. ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే మీ నాన్నని మనమే తీసుకొని రావాలి. నాన్న కోసం ఆస్తిని కూడా వదులుకున్నావు అని నీ పేరు నిలబడాలంటే ఈ ఫ్యాక్టరీ రాసి చేద్దాం బాలు. కానీ ఫ్యాక్టరీ తీసుకున్నా వాళ్ళు నాన్నని వదిలేస్తారన్న గ్యారంటీ ఏంటి? వదిలేయక ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సింది ఆ ఫ్యాక్టరీ. నువ్వు సంతకాలు చేసేయి. చూడండి సరోజ గారు, మీరు అడిగినట్టే ఫ్యాక్టరీ మీ పేరున రాసేస్తున్నాం. మా మావయ్య గారిని వదిలేయండి. రేపు రిజిస్టర్ ఆఫీస్కి ఉదయం 10 గంటలకల్లా మావయ్య గారిని తీసుకొని రండి, సరేనా? అల్లుడు, నువ్వింకేం ఆలోచించొద్దు. నిన్ను నా కూతుర్ని అందరూ అనుమానించి ఎన్నెన్నో మాటలు అంటుంటే నాకైతే చాలా బాధగా ఉంది. మనకు ఆస్తి కంటే మీ ఇద్దరి గౌరవం ముఖ్యం. నాకు ఏం ఆలోచించకుండా సంతకం చేసేసాయి. ఒక నిమిషం ఆగండి.